నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసంలో కన్య రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? ఈ కన్యా రాశి వారికి అయితే గత కొంతకాలంగా 2024 సంవత్సరం నుంచి కూడా అంత బాగుందని చెప్పొచ్చు. చాలామందికి సందేశాలు ఉన్నాయి. అంటే సందేహాలు కూడా చాలా ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఎన్ని గ్రహ కూటమి ఉంది, గ్రహాలు ఇలా నడుస్తూ ఉన్నాయి కదా, ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు ఇంతే ఉంటుందా? అందులోనూ కన్యారాశిలో దశమి రోజు పుట్టినట్టు కానీ, లేకపోతే మంగళవారం బుధవారం రోజు పుట్టినటువంటి వాళ్ళకి కానీ ఎక్కువ మంది ఉంటారు కన్యారాశి వాళ్ళు. శుక్రవారం పుట్టిన వాళ్ళు, ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు అందరూ మంది కూడా ఈ కన్యారాశిలోనే ఏర్పడతారనమాట. అయితే వీరికి స్వతహాగా తెలివితేటలు చాలా ఉంటాయి. స్వతహాగా వీరికి అన్ని రకాల ఇబ్బందులు స్వతహాగా వీరికి అన్నీ కొనకొచ్చుకునేలాగా కనిపిస్తాయి కన్యారాశి వారికి. అందులోనూ ముఖ్యంగా కన్యారాశి వారికి ఏంటంటే ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వగలిగినటువంటి స్థితిగతుల్లో ఉంటారు కన్యారాశి వారికి. అది వీరికి ఎవరు కూడా సహాయం చేయరు. వీరికి ఎవరైనా సహాయం చేసినట్లయితే అన్యోన్నత అంటే ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ఉంటారు. వీరికి నరదిష్టి నరప్రభావం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది కన్యారాశి వారికి. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో కన్యారాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే గత కొంతకాలంగా చూసినట్టయితే ఆ శని భగవాను మొత్తం కన్యారాశి వారి మీదే ఉన్నారా, ఎందుకు వీరి మీద ఇలాగా ఆ పక్షపాతం చూపిస్తున్నారు, ఎందుకు వీరు ఎదగలేరు అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సహాయం చేయబడి వాళ్ళు కూడా ముందంజలో ఉండేటువంటి పరిస్థితికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కనుక కన్యారాశి వారు చేయూత అంటే కన్యారాశి వారికి ఎవరైనా చేయూతనిచ్చడానికి ముందుకు వస్తే వారిని పట్టుకొని పై స్థాయికి వెళ్తేటువంటి స్థితిగతులు ఈ మాసంలో కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి. అయితే గురుగారు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మీద ఎక్కువగా మక్కు చూపిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఈ మాసంలో వ్యాపారం ఏదైనా మొదలు పెట్టచ్చు అంటారా? ఖచ్చితంగా వీరు వ్యాపారం అయితే ఖచ్చితంగా మొదలుపెట్టవచ్చు. ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలు ఆధ్యాత్మికమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే గుళ్ళు కానీ టెంపుల్స్ కానీ నిర్మించేసి అనాథాశ్రమాలు ట్రస్ట్లు ఏదైనా నిర్మించేసి వాటికి ఓపెనింగ్ చేసేసి మంచి మంచి వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా జరిగేలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ప్రయత్నపూర్వకంగా చేసేవారు ఎవరైనా కన్యారాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా రాణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే వీరికి నరదిష్టి నరకోశపడు శత్రు భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే కన్యారాశి వారు ఎదుగుతూ ఉంటారో శత్రువులు కూడా వారితో పాటు ఎదుగుతూ ఉంటారు. అందుకని ఈ కన్యారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండి మాట తోలకుండా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా వారి స్వతహాగా ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు రాణించేందుకు వ్యాపారం నిమిత్తంగా చేసుకునేందుకు చాలా బాగుంటుంది. అలానే వీరు పూజా సామాగ్రి వ్యాపారాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారాలు, స్వీట్ షాప్స్, అలానే హోటల్స్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి అలాంటి రంగాల్లో ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అలానే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే అలా చేసుకునేదానికి అనుకూలంగా లేదు. అలానే ఎప్పటి నుంచో వ్యాపార నిమిత్తంగా చేసేటువంటి ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వారందరూ కూడా మంచిగానే ఈ మాసం మొత్తం కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత అయితే వీరందరూ కూడా ఇంకా మంచి అనుకూలతగా ఉండిద్ది. ఈ మార్చి 29వ తారీఖు తర్వాత ఏదైతే మార్చి 29వ తారీఖు ఏర్పడిన షష్టగ్రహ కూటమి వల్ల వీరికి ఇంకా అదృష్టం అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీరికి ఎలాంటి ఇబ్బందులు తీసుకునే అవసరం లేదు. సహాయ సత్కారాలు కూడా వీరికి వాళ్ళ ఒక వెలివేషన్ నుంచి ఫ్రెండ్స్ నుంచి కూడా అందేలాగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. ఎవరో వీలునామా అయితే వీరికి వేరే మీద రాసి వచ్చేసి పూర్వీకుల ఆస్తులు కూడా వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం కూడా ఈ మార్చి మాసం నుంచి చేసుకుంటే మరీ మంచిది. మార్చి మాసం 2020 సంవత్సరం నుంచి చేసుకుంటే మరీ మంచిది. అది 22వ తారీఖు మార్చి మాసం నుంచి చేసుకుంటే మరీ మంచిది. ఇంకా వీరికి అన్ని రకాల రంగాల్లో కన్యారాశి వారు ఉంటారు కాబట్టి వారి రంగాలన్నింటిలో కూడా ముందుకు వెళ్ళేలా ఉండాలి. కాబట్టి వారందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే వారు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటి అంటే మనకి పెసలను దొరుకుతాయి. ఈ యొక్క పచ్చ పెసలను ఉంటాయి. ఈ యొక్క పచ్చ పెసలు 1 కిలో తీసుకొని అలానే మనకి బఠానీలను దొరుకుతాయి. మనకి మార్కెట్లో పచారీ షాపులు బఠానీలని ఉంటాయి. బఠానీలు అంటే తినేవి ఉంటాయి, గుడాలు చేసుకునే ఉంటాయి. ఈ గుడాలు చేసుకున్నట్టు బఠానీలు, గుడాలు చేసుకున్నటువంటి పచ్చ పెసలు గుడాలు చేసుకున్నట్టు బఠానీలు, ఈ రెండు తీసుకొని కలగలుపుకొని ఒక్కలు తీసుకొని కలుపుకొని గుడాలు, ప్రాంతీయ భాషలో గుడాలు గుగ్గిళ్ళు అంటారు. ఈ గుగ్గిళ్ళు కనుక వండేసి వీటిలో సైతం ఆవాలు 100 గ్రాముల ఆవాలు అందులో వేసుకొని తాలింపు కింద వేసుకున్నట్టయితే ఎక్కువ ఆవాలు వేయాలి, గసగసాలు వేయాలి. అందులో అన్ని రకాలు వేసుకున్నట్టయితే కనుక పల్లీలు కూడా వేసుకుంటే ఇంకా మంచిది. తాలింపులు వేసుకొని పల్లీలు కానీ ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా గుడాలు చేసినటువంటివి ఏవైతే విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించుకొని ఏదైనా బుధవారం లేదా గురువారం విష్ణుమూర్తి ఆలయంలో కనుక సమర్పించేసుకొని ఆ విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రసాద రూపంగా పెట్టినట్టయితే కనుక గ్రహాలన్నీ కూడా అనుకూలతగా ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన చిన్న పరిహారాలు చేసుకోవాలి. మరొక పరిహారం చేసుకోవాలి. వీరు సజ్జలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతిరోజు కూడా సజ్జలు 1 గుప్పెడు సజ్జలు తీసుకొని పావురాళ్ళకి వేయడం ద్వారా ఆర్థికమైనటువంటి స్థితిగతులన్నీ కూడా చాలా అనుకూలంగా అనిపిస్తాయి. ఇంకొకటి, గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో వీరు ఈ మాసం మొత్తం కూడా పఠించవలసిన నెంబర్ కన్యారాశి వారికి ఏదైతే ఉందో 7949547547 అని ఈ నెంబర్ ఏదైతే ఉందో 122
122 సార్లు కనుక పారాయణ రూపంలో జపం చేసుకొని ఈ నెంబర్ని చేసుకున్న తర్వాత వీరి చేతిలో సోంపు కానివ్వండి లేదా గసగసాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని కనుక వీరు ఆ వంటలో ఉపయోగించుకున్నట్టయితే కనుక వీరికి అన్ని రకాల రుమ్మతులు గ్రహాల నుంచి వచ్చిన ఎడబాటు అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కన్యారాశి వారు అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి.